తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఓ థేయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చర్చకలబడి దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమందు రచించింది. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినములు వారికి అగుపడుచు దేవుని రాజ్యమును గురించి బోధించచ్చు అనేక ప్రమాణములను చూపి వారు తను సజీవులుగా కనపరచుకోవడం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనకు దీవించనుగా. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరణ మీ దివ్య గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా ఒక్కొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం. ఆమేన్. ప్రేమనులారా, ఇక్కడ అపొస్తలుల కార్యంలో ప్రారంభంలోనే ఓ థేయోఫిలా అని రాస్తున్నా. ఓ థేయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అంటున్నా. అంటే ఈ అపొస్తలుల కార్యంలో థేయోఫిలాకి అంకితం చేస్తున్నా. ఎవరి థేయోఫిలా అని అంటే రోమా గవర్నర్. అట్లా రాస్తూ ఏమన్నా ఏర్పరిచిన అపొస్తలుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఇవంతా నా మొదటి గ్రంథమందు రచించుతున్నారు. యేసుక్రీస్తు చేసిన కార్యాలన్నింటి కూడా నా మొదటి గ్రంథమందు రచించుతున్నారు. మొదటి గ్రంథం మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే అక్కడ థేయోఫిలా ఉండాల. అప్పుడే ఈ 2 గ్రంథం ఒక వ్యక్తి రాసినట్టు అర్థం. మరి ఇక్కడ లూకాలో మనం చూసినప్పుడు ప్రారంభంలో మనకు కనిపిస్తుంది ఘనత వహించిన థేయోఫిలా అంటున్నా. చూసారా, ఘనత వహించిన థేయోఫిలా. అప్పుడు ఇవి 2 పుస్తకాలు ఒక్కరు రాసినట్టు అర్థం. ఈయన డాక్టర్ లూకా. అది లూకా అని వైద్యుడు అని రాయబడి. కొలస్సీలో మనం చూసినట్లయితే బాగా గమనించండి. కొలస్సీ రాసిన పత్రికలో మనకు చెడ్డగా కనిపిస్తుంది. ఈ లూకా అనేది ఎవరు? లూకా స్వార్థ రాసింది, అపొస్తలుగా రాసింది ఒక్కరే, థేయోఫిలా అన్నారు. కాబట్టి ఆ ఒక్కరు ఎవరంటే కొలస్సీ 4వ అధ్యాయం. మరి మనం చూసినట్లయితే ఇక్కడ లూకాను రాయబడింది 14 వచనం చూడండి. కొలస్సీ 4వ అధ్యాయం 14 వచనంలో రాయబడింది. లూకాను ప్రియ వైద్యుడు అంటారు. చూసారా, బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం చూస్తున్నాను. లూకాను ప్రియ వైద్యుడును దేవమాయ మీకు అందరం చెప్తూ ఉంటున్నా. లూకాను ప్రియ వైద్యుడు డాక్టర్ లూకా అనమాట. ఆయన ఈ 2 గ్రంథాలు రాసినట్టుగా మనం తేటపరుస్తున్నాం. అంతేకాక ఈ అపొస్తలుల కార్యంలో వారికి అనేక ప్రమాణాలు చూపించాయి. 40 రోజులు ఆయన చనిపోయి లేచిన తర్వాత ఇంకా 40 రోజులు భూమి పైన ఆయన జీవితం అందరూ కనిపించాం. ఆయన మృత్యుంజయుడు లేచిన తర్వాత వెంటనే ఆరోహణమై వెళ్ళిపోలేదు. చూసారా, ఆరోహణమై వెళ్ళిపోలేదు. ఇంకా చనిపోయిన తర్వాత కూడా 40 రోజులు భూలోకం ఉన్నట్టు మనకు వాక్యం అక్కడ కనిపిస్తుంది. ఈ 40 రోజులు అనేక ప్రమాణాలు చూపించారు వాక్యం రాబడి. చూడండి, మనం చదివిన అపొస్తలుల కార్యంలోనే మరి ఏమంటున్నాడంటే ప్రారంభంలోనే అంటున్నా అనేక ప్రమాణములు చూపించి అన్నారు. గమనించండి, అపొస్తలుల కార్యంలోనే మన చదివిన భాగంలో ఇక్కడ అంటున్నా అనేక ప్రమాణములు. కనుక ఆయన సంబడిన తర్వాత 40 దినముల వరకు. చూసారా, సంబడిన తర్వాత మొదటి వచనంలో మనం లూకా చదివిన భాగంలో 3వ వచనంలో అపొస్తలులు 1:3లో ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించచ్చు అనేక ప్రమాణములను చూపి. చూసారా, ప్రమాణములు అంటే ఫుట్ నోట్ ఏం రాయబడిందంటే రుజువులను రాయబడింది. చూసారా, గాయములు రుజువులు అని అర్థం. తన గాయం అందరూ చూపించుకుంటూ
40 రోజులు ఇంకా ఏమిటి కొంత నమ్మలేదు కాబట్టి వాళ్ళందరూ నమ్మిక కలగాలని అతని గాయం చూపించుకుంటూ వచ్చా. గమనించారా? 40 రోజులు చనిపోయిన తర్వాత వెంటనే అవరోహణ వెళ్ళిపోలేదు. కానీ ఆ రుజువులు అంటే ప్రమాణములు అంటే తాను పొందిన గాయములను అనేకులు చూపిస్తూ ఆయన మరి ఈ లోకంలో ఉన్నారు. గమనించారా? ఈ లోకంలో జీవించారు. ప్రతి ఒక్కరిని నమ్మిస్తూ కళకు శిష్యుడైనటువంటి తోమన్నాడు. ఈ తోమ నేను అతని గాబిలో రేజుబెట్టి చూస్తేనే కానీ నమ్మనని వాళ్ళతో వాదిస్తున్నారు శిష్యులతో. మరి అప్పుడు ప్రభువుకు మొదలు కనిపించినప్పుడు మరి అప్పుడు తోమ లేడు వాళ్ళ దగ్గర. తర్వాత మళ్ళా రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు తోమ ఉన్నా. చూసారా? ఇప్పుడు ఈ వాక్యం చదువుకుందాం. 24 వచ్చిన చూద్దాం. యోహాను సువార్త 20:24లో యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానవుడు తోమ వార్త లేకపోయారు. చూసారా? అప్పుడు అంత 11 మంది శిష్యులు ఉన్నారు. తోమ లేడప్పుడు. గనక తక్కిన శిష్యులు మేము ప్రభు సూచితమని ఆయనతో చెప్పగా అతను నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తులు చూచి నా వ్రేలో ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని చెప్పారు. చూసారా? అంత కఠినంగా ప్రవర్తించారు. తోమ కూడా నమ్మలేదు. అందుకు ఆయన 40 దినములు ఇంకా చనిపోయి లేచిన తర్వాత కూడా భూమి మీద తను అగుపరుచుకొనచ్చు తన గాయములు రుజువులు చూపించుకుంటూ అనేక బోధలు అనేకమైనటువంటి వాక్యం వాళ్ళకి చెబుతూ లోకంలో ఉన్నాడు యేసు ప్రభు. కాబట్టి మనకు ఇక్కడ ఉదాహరణగా చూస్తే కానీ శిష్యులను తోమ కూడా నమ్మలేదు. చూసారా? ప్రభుత్వం 3.5 సంవత్సరం ప్రభుత్వం నడిచినవాడు, సేవలో తిరిగినవాడు, ప్రభుత్వం భోంచేసినటువంటి వాడు, ఇటువంటి శిష్యుడే నమ్మలేదంటే ఇక ఇతర నమ్ముతారు చెప్పండి. అందువల్లనే సాతాను వాళ్ళు మనతో గుడ్డితనం కలిగజేశారు. అందువల్ల తన ప్రమాణం చూపించుకుంటూ అనేక దినములు 40 రోజులు ఇంకో భూమి సాధ్యం. ఆ తర్వాత మళ్ళీ తోమ ప్రత్యక్షమా. 26 వచ్చిన చూద్దాం. యోహాను సువార్త 20:26 ఏం రాబడిందంటే 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వార్త కూడా ఉండేను. అప్పుడున్నారు. చూసారా? ఉన్నా తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగా అనిను. తర్వాత తోమాను చూచి నీ వ్రేలుటి చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలు ఉంచి అవిశ్వాసు కాక విశ్వాసు అయి ఉండమనిను. అందుకు తోమ ఆయనతో నా ప్రభా నా దేవా అనిను. యేసు నిన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మవారు ధన్యులని అతనితో చెప్పారు. చూచారు? అప్పుడు తోమ పశ్చాత్తాపడి ఏడ్చి ప్రలాపించాడు. నువ్వు చూచి నమ్మే తోమ, చూడక నమ్మవారు ధన్యులు. అతను రేలు గాయములు పెట్టి చూచి నమ్మాడు తోమ. అందువల్ల ఆయన 40 రోజులు ఇంకా భూలోకం నుండి అనేక ప్రమాణం చూపించుకొని అంతే గాయం రుజువు చూపించుకొని ఆయన ఆరోహణమే వెళ్ళారు. అప్పుడు ఆరోహణమయ్యారు. అప్పుడు శిష్యులందరూ కూడా చూడండి ఇక్కడ గమనిస్తున్నాం. అపొస్తలుల 1:9 వచ్చంలో మనం గమనించిన 9 ఏం రాబడిందంటే చూడండి, ఈ మాటలు చెప్పి వాళ్ళు చూస్తుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం తేరు చూచుచుండేది. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకొనిన 2 మనుషులు వారిద్దరు నిలిచి అంటే దేవదూతలు మధ్య నిలిచి గలిలే మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం చూచుచున్నారని మీ అందరి నుండి పరలోకములు చేర్చబడిన యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళుట మీరు సూచించరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చిన వార్త చెప్పాను. సరే, అప్పుడు ఆరోహణం ఎప్పటికప్పుడు 2 మనుషులు అలా దేవదూతలు గలిలే మనుషులు ఎందుకు తేరి చూస్తున్నారు. మీ ఎదుటి అంటే పరలోకం పోతు మీరు చూస్తున్నారు ఆ రీతి తిరిగి వచ్చును అన్న ఈ దేవదూతల సాక్ష్యం. ఏసే చెప్పిన మాట కూడా అదే. యోహాను 14:2 మనం చూసినప్పుడు
మా తండ్రి అనేక నివాసాలు కలవు, నేను వెళ్ళి మీ స్థలం సిద్ధపరిచి మొలస్తాను వాగ్దానం చేశాను. చూసారా, దేవదూత అదే మాట చెప్తున్నాం. సత్యాన్ని మనం గుర్తు గ్రహించి ప్రభు రాగడికి సిద్ధపడి ఆ రీతితో వాడమ స్వస్థమందులకు ఆత్మతండ్రి సహాయం చేసి సిద్ధపరచును కాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రభు దయమే డాక్టర్ వాళ్ళతో ఆశ్చర్యకర స్తోత్రమైనా ఉంచారు. మాతో అద్భుత ఆశ్చర్యంగా మీ సత్యాన్ని వినిపించే స్తోత్రములు, మీ వాక్యాన్ని మాకు బయలుపరిచే స్తోత్రములు, చెప్పన్న వాక్యం అర్థం కావాలి అందరూ హృదయాలు ఫలింపజేయండి. ఆయన ఎంతమంది విన్నారు వాళ్ళందరూ దీవించి ఆస్వాదించి మహిళ పొందమని, ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యం దాచి కోరికలు నెరవేర్చు ఒక దినభములు చాలా పెళ్లి కుమారే రానిన్న యేసు బ్రదర్ వేడుకొంటున్నాం తండ్రి. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేయని మనందరికీ మళ్ళా మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడయుండును గాక. ఆమె.